అనుమానాస్పద స్థితిలో చనిపోయిన తెలంగాణ జంట శాంతి శ్రీనివాసుల కేసులో పోలీసులు వాస్తవాలు వెల్లడించారు. కుటుంబ కలహాలతోనే వాళ్లు చనిపోయారని నిర్ధారించారు. అయితే ఏ గొడవ కారణంగా ఈ దారుణం జరిగిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు. శాంతి శ్రీనివాస్ ఇద్దరు ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులే. ఏమైందో ఏమో తెల్లవారుతుండగానే వారి ఇంట్లో నుంచి తుపాకీ చప్పుళ్లు వినిపించాయి. పోలీసులు వచ్చి చూస్తే ఇంటి ఆవరణలో భార్య, పడక గదిలో భర్త మృతదేహాలు పడి ఉన్నాయి. ఆమెకు తల భాగంలో తుపాకీ గాయం కనిపించగా అతడికి ఛాతీ భాగంలోంచి తూటా దూసుకుపోయింది. ఈ మొత్తం ఘటనకు వారి కుమార్తె మూగ సాక్షిగా నిలిచింది. పోలీసులు వచ్చినప్పుడు ఆమె ఇంటి తలుపు తీసింది. ఆత్మహత్య అయిన ఈ ఘటన టెక్సాస్లోని టెల్ఫేర్ ప్రాంతంలోని షుగర్ ల్యాండ్లో చోటు చేసుకుంది. శాంతి హైదరాబాద్ ఓయూలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనిటీపై బీఈ పూర్తి చేసి ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్ళింది. టెక్సాస్లోని A&M యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. యునైటెడ్ ఎయిర్లైన్స్లో కంప్యూటరింగ్ విభాగంలో ప్రాజెక్ట్ లీడర్ కమ్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తోంది. శాంతి చదివిన A&M యూనివర్సిటీలోనే శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ పొందారు. హూస్టన్లోని రైస్ యూనివర్సిటీలో MBA పూర్తి చేశారు. హూస్టన్లోనే ఓ ఎనర్జీ ఆయిల్ కంపెనీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు 25 ఏళ్ల క్రితం పెళ్లయింది. 21 ఏళ్ల కొడుకు, 16 ఏళ్ల కూతురు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో కుమారుడు టెక్సాస్ యూనివర్సిటీలో క్లాసులకు హాజరు కాగా కుమార్తె ఇంట్లోనే నిద్రపోతోంది. తుపాకీ శబ్దం విని లేచిన ఆమె ఆ శబ్దం వినిపించిన బెడ్రూమ్ వైపు పరుగు తీసింది. ఎంత పిలిచినా లోపల నుంచి స్పందన లేదు. దాంతో బయటకు వచ్చి చూసింది. అక్కడ తల్లి మృతదేహం కనిపించడంతో షాక్కు గురైంది. వెంటనే కోలుకొని పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చిన వెంటనే ఇంట్లోంచి కాల్పులు వినిపించాయని, తల్లి శవమై కనిపించిందని, తన తండ్రి బెడ్రూమ్ తలుపు తీయటం లేదని శ్రీనివాస్ కుమార్తె చెప్పింది. తాను నిద్రలో ఉండడంతో ఏం జరిగిందనేది తెలియదని ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో పోలీసులు బెడ్రూమ్ తలుపులు తెరిచి చూశారు. అక్కడ శ్రీనివాస్ మృతదేహం బుల్లెట్ గాయంతో కనిపించింది. శ్రీనివాసే భార్యను కాల్చి చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇది బయట వ్యక్తి చేసిన ఘాతుకం కాదని, స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు పేర్కొన్నారు. గృహహింసకు సంబంధించి శ్రీనివాస్ ఇంటి నుంచి తమకు గతంలో ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. అయితే ఘటనకు ఒక గంట ముందు తమకు శ్రీనివాస్ నుంచి మెయిల్ వచ్చిందని ఆయన స్నేహితులు మీడియాకు చెప్పారు. కానీ ఆ మెయిల్లోని వివరాలు బయటపెట్టకుండా పోలీసులు వారిని వారించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు తెలియకుండా కుటుంబ సమస్యలే కారణమని భావిస్తున్నారు. స్థానికులు మాత్రం 25 ఏళ్ల వివాహ బంధంలో ఏం గొడవలుంటాయి అని చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్, శాంతిని చాలా కాలంగా చూస్తున్నామని, ఇక్కడ వారు తెలియని వారు లేరని చెబుతున్నారు. అందరితో కలిసిపోయేవారని, మంచి మనసుతో చారిటీ సంస్థలకు సాయం అందిస్తూ ఉండేవారని తెలిపారు. ఘటనను నమ్మలేకపోతున్నామని, కాల్పుల విషయం తెలియగానే హతాశులయ్యామని అంటున్నారు.